హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎస్ఎస్ ఎంటర్ప్రైజ్కి స్వాగతం. సో సిటీ అవుట్స్కట్ అంటే హైదరాబాద్ దాటి బయట మళ్ళొక వీడియో మనం ఇప్పుడు పరిచయం చేస్తున్నాం మన యూజర్స్కి. ఇది వచ్చేసేసి సిద్దిపేటలో ఒక ఇండిపెండెంట్ హౌస్. సో ఇండిపెండెంట్ హౌస్లో మనము కంప్లీట్ కబోర్డ్ వర్క్ చేసినాము, అల్యూమినియం కబోర్డ్ వర్క్. సో అది మీకు ఎట్లా ఉంటుందనేది మీకు చూపిస్తాను. సో మనకి ఇక్కడ హాల్లోకి రాగానే హాల్లో ఫస్ట్గా మనకు ఒక టీవీ యూనిట్ ఉంటుంది. సో ఈ టీవీ యూనిట్ వచ్చేసేసి మనకు మెటాలిక్ బ్లాక్ కలర్ ప్రొఫైల్తో మనం చేయడం జరిగింది. సో ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్లు ఉన్నాయి కాబట్టి చిన్న సెల్ఫ్లు, సో చిన్న సెల్ఫ్లకు తగ్గట్టుగా మనము ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇవి వచ్చేసి లిఫ్టింగ్ డోర్లు. ఈ టీవీ బ్యాక్గ్రౌండ్ మనకు లేటెస్ట్గా కొంచెం ఫినిషింగ్ ఉండాలి అని చెప్పేసి అని ఇక్కడ చాక్లెట్ గ్రానైట్ అంటే ఇటాలియన్ మార్బుల్ టైప్లో మనము ఈ గ్రానైట్ యూనిట్ మనం ఇక్కడ పేస్టింగ్ చేయడం జరిగింది. షీట్ ప్యానలింగ్, ఇది షీట్ ప్యానలింగ్ అంటారు. సో కింద వచ్చేసరికి మనకి ఇక్కడ ఓపెనబుల్ డోర్లు, ఇది కూడా లోపల మనకు సిమెంట్ సెల్ఫ్లు ఉన్నాయి. సో దీనికి మనము ఓపెనబుల్ డోర్ చేసినాం. ఇటు సైడ్ అటు సైడ్ కూడా సిమెంట్ సెల్ఫ్లు ఉన్నాయి. ఒక ప్లెయిన్ కలర్ అంటే ఏదైనా బొమ్మలు పెట్టుకున్నా కూడా కనిపించేలాగా ఉండడం కోసం మనం ఇది చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనం ఇది చేసేసి ఒక 6-7 months అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ వీడియో లాంచ్ చేస్తున్నాము. వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి కొంచెం లేట్ అయిన ఉండే, సో షిఫ్ట్ అయిన తర్వాత మనం విజిట్ చేసినాం. సో ఇప్పుడు నేను మీకు వీడియో పరిచయం చేస్తున్నాను. అలాగే కిచెన్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్. యాక్చువల్లీ ఇది చిన్నగా ఉంటుంది, మోడ్యులర్ కిచెన్ లాగానే ఉంటుంది. ఓపెన్ కిచెన్ బాగుంటుంది. ఇక్కడ కింద వచ్చేసేసి మనకు బాస్కెట్లు, ఎస్ఎస్ బాస్కెట్లు, ఇక్కడ పెద్ద సైజు బాస్కెట్లు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది బైఫోల్డ్ డోరు, ఎందుకంటే కొంతమంది మాకు స్పేస్ ఎక్కువ ఉంది, ఏదైనా వాడుకోవడానికి ఉండాలి అంటే ఈ బైఫోల్డ్ డోర్ ఇట్లా పెట్టడం జరుగుతుంది. ఇది కూడా మంచి పెద్ద బాస్కెట్, చాలా పెద్దది. సో ఇంత పెద్ద బాస్కెట్ మనం ఇక్కడ దీన్ని చేసాము. సో ఈ పెద్ద బాస్కెట్లో మనకు ఎస్ఎస్ బాస్కెట్లో సామాన్ పెట్టుకోనికి ఉంటుంది. అలాగే పైన మనకు ఒక స్పేస్ ఉంది. సో ఈ సిమెంట్ సెల్ఫ్లకి మనకు స్లైడింగ్ గ్లాస్ డోర్స్, అంటే ఇట్లా స్లైడ్ చేసుకోవడానికి చిన్నగా ఉంది కదా, ఓపెన్ చేసుకుంటే తగులుతుంది అన్న ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఇట్లా స్లైడింగ్, ఈ ఛానల్ స్లైడింగ్ గ్లాస్ డోర్స్ అంటారు. సో అది ఈ ఛానల్ స్లైడింగ్ గ్లాస్ డోర్ అంటారు ఇది. సో మనకి ఈ రకంగా మనము ఈ స్లైడింగ్ చేసుకోవచ్చు. అలాగే మనము పూజ రూమ్లో కూడా ఒక చిన్న సెటప్ చేసినాము. అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్కి కీప్యాడు, 2 డ్రాలు, ఒక ఓపెనబుల్ డోరు, ఆ వెనకాల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి లైటింగ్ తోటి. సో అది కూడా మనము చేసిందే కాబట్టి ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అలాగే హాల్లో మీకు చూసినట్టయితే ఆర్చ్ లాగా ఉంటుంది. ఈ ఆర్చ్కి WPC CNC కటింగ్ తోటి కూడా మనం ఇట్లా పార్టిషన్ లాగా చేసి దానికి ఉన్నటువంటి పార్టిషన్ మనం ఇది పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటు వచ్చేసి ఇది ఒకటి టేబుల్ టాప్ కౌంటర్. అందరు వాష్ బేసిన్, హాల్లో వాష్ బేసిన్ అడుగుతున్నారు. సో ఈ వాష్ బేసిన్కి టేబుల్ టాప్ కౌంటర్ మనం ఇట్లా చేస్తున్నాము. ఇక్కడే మిర్రర్ ఉంటుంది. ఇక్కడ మనం ప్లెయిన్ మిర్రర్ పెట్టుకోవచ్చు, టచ్ మిర్రర్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనకు క్రాకరీ యూనిట్కి వచ్చినట్టయితే ఇక్కడ సిమెంట్ సెల్ఫ్లు లేవు. సో ఇది మనకు బాక్స్ వర్క్. సో ఈ బాక్స్ వర్క్ అనేది మనము చేసినాము. తర్వాత పైన మనకు సిమెంట్ సెల్ఫ్లు ఉన్నాయి. దీనికి మనము చిన్నగా ఈ ఛానల్ స్లైడింగ్ అనేది ఇట్లా చిన్నగా ఈ ఛానల్ స్లైడింగ్ చేసినాం. మీకు ఆల్రెడీ మేము అక్కడ కిచెన్లో చూపించిందే. ఈ సిమెంట్ సెల్ఫ్లకు బాక్స్ టైప్ మనం మ్యాచింగ్ చేసినాం. నెక్స్ట్ అలాగే బెడ్రూమ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ఓపెనబుల్ డోర్, ఈ ఓపెనబుల్ డోర్లు స్లైడింగ్ వచ్చేసినాయి, స్లైడింగ్ డోర్స్ ఉంటాయి. సో ఇది మీకు అన్ని ప్లేస్లలో అన్ని వీడియోలో మీకు అనిపిస్తుంది. లేటెస్ట్ ఐటమ్ ఏంటి అంటే డ్రెస్సింగ్ టేబుల్. సో డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంటుందంటే మనకు కింద డ్రాలు ఏం లేకుండా సింపుల్గా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. సో ఓపెన్ చేస్తే లోపల స్టోరేజ్ వచ్చేలాగా, క్లోజ్ చేస్తే మన కాలు మిర్రర్ లాగా కనిపించేలాగా ఉంటుంది. సో ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్. మాస్టర్ బెడ్రూమ్, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనము చేసినాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మీకు సేమ్ అదే రకంగా ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఓపెనబుల్ డోర్లు ఉన్నాయి.
సో ఇది కూడా ఓన్లీ స్లైడింగ్ ఓపెనబుల్ డోర్స్ ఉంటాయి. ఇదే రకంగా మీకు లాఫ్ట్ లో రూఫ్లో కూడా ఓపెనబుల్ డోర్స్ వస్తాయి. అలాగే మనము షూ ర్యాక్ కూడా చేసినాం. షూ ర్యాక్ కూడా ఉంటుంది బయట. నెక్స్ట్ ఈ మస్కిటో మెష్ డోర్స్ గురించి కూడా మీకు ఐడియా ఉంటుంది. సో మస్టికో మెష్ డోర్స్ కూడా ఇట్లా ఉంటాయి. ఇది వచ్చేసేసి మనకు మస్కిటో మెష్ డోర్స్. ఈ గ్రిల్ డోర్ ఉంటుంది, ఎస్ఎస్ మెష్ తోటి గ్రిల్ టైప్లో ఉంటుంది. సో ఈ రకం కూడా మీకు డోర్లు ఉంటాయి. ఓకే.